నియోజకవర్గంలోని కలివెలపాలెం మాదరాజు గూడూరు ప్రధాన రహదారిని 4,90,00,000 రూపాయల వ్యయంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్తో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కలివెలపాలెం గ్రామానికి ఇప్పటికే 7,92,00,000 రూపాయల అభివృద్ధి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి హ్యాండ్ పెట్టారు పెట్టారా ప్రెస్ కార్డ్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజుగూడుకి సంబంధించి అదేవిధంగా కలివెలపాలెం ఈ రెండు గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఈరోజు మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గారు అదేవిధంగా రెండు గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులు, గ్రామ పెద్దలు అందరితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా R&B శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శ్రీధర్ గారు అదేవిధంగా మేము కానీ పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు కానీ మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయినది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో కానీ అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో కానీ కలివెలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో రెండు కూడా సిసి రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ రెండు వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గత ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన రోజే మాటిచ్చాం. ఈ రెండు వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ రెండు రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి R&B శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. అయితే వారితో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడడం, మనం ఈ వర్క్లన్నీ కూడా నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని వారిని కోరినప్పుడు ఈ వర్కులు రెండు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి 6 నెలల లోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో
మాదరాజగూడూరు గ్రామానికి సంబంధించి 1.14 కిలోమీటరు 5.5 మీటర్ల విడ్త్తో గ్రామంలో అంతా కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా మిగతా 3.5 కిలోమీటర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బీటీ రోడ్డు, కల్లూరుపాలెంకి సంబంధించి కిలోమీటర్ పొడవున అదే 5.5 మీటర్ల సీసీ రోడ్డు, బ్యాలెన్స్ 2 కిలోమీటర్లు తార్ రోడ్డు కూడా ఈ పనుల కింద వేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఒక పండగలాగా జరుగుతుంది. ఇటు 18 గ్రామాల్లో కానీ, అటు 26 డివిజన్లో కానీ, అది ఆర్ఎన్బి అయినా, పంచాయతీరాజ్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఇరిగేషన్ అయినా, మిగతా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని పనులు కూడా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల, ఆయా డివిజన్ల పార్టీ కూటమి నాయకులు, అదేవిధంగా ప్రజలు సలహా సూచన మేరకు కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా నిన్నటి రోజున తల్లికి వందనం కింద కూడా అందరి బిడ్డలకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి కూడా చేయడం జరిగింది. అజెండా ఒకటే, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహాల సూచన మేరకే పనిచేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా సుమారు 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల శాఖల పనులన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సిన ఏదైనా ఉంటే అవి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, మా పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి అవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని గమనించి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కూటమి నాయకులందరినీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.